కడప విషయంలో జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు అన్న టాక్ నడుస్తోంది. ముందుగా ఇప్పుడు ఆయనతో రాజీనామా చేయించి జగన్ ఉప ఎన్నికకు వెళతారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం తన చుట్టూ ఉన్న కేసుల దృష్ట్యా ఢిల్లీలో ఉంటేనే తన ప్రయత్నాలు అన్నట్టు జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మద్యం కుంభకోణం కేసులో జగన్కు ఈడీ నోటీసులు ఇస్తుంది అన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జగన్ చుట్టూ ఉచ్చు బిగిసినట్టే. అది జగన్కి సైతం తెలుసు. అందుకే ఇప్పుడు కేంద్ర పెద్దలను కలవాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అది ఎంతమాత్రం వర్కౌట్ కావడం లేదు. అందుకే జగన్ ఆలోచనలో పడ్డారు. మున్ముందు తన అక్రమాస్తుల కేసులు బయటకొస్తే ఎలా అడుగులు వేయాలి అనే దానిపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ ని విభేదించి వైసీపీ ఏర్పాటు చేసినప్పుడు అదే కడప నుంచి ఎంపీగా గెలిచారు జగన్. నిత్యం ఢిల్లీలో ఉంటూ లాబియింగ్ చేసుకుని తన కేసుల విషయంలో బెయిల్ వచ్చేలా చేసుకున్నారు. అప్పట్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంతో స్నేహం చేసేందుకు తన ఎంపీ పదవి ఆయనకు కలిసి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పాత కేసులన్నీ తెర మీదకు రానున్నాయి. గత పుష్కర కాలానికి పైగా జగన్ బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు గాని ఆ బెయిల్ రద్దయితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్కు తెలుసు. అందుకే ఢిల్లీలో లాబియింగ్ చేసేందుకు గాను ఇప్పుడు ఎంపీ పదవిని ఆయన కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి రాజీనామా చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివేకా హత్య కేసు అంశంతో రాజకీయంగా జగన్కి నష్టం జరిగింది. సొంత కుటుంబమే తన తండ్రిని చంపిందని సునీత ఆరోపించారు. చంపిన వారికి జగన్ ప్రోత్సాహం ఉందంటూ సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఇవి జగన్ని రాజకీయంగా ఎంతగానో నష్టం చేకూర్చాయి. మొన్నటి ఎన్నికల్లో కడపలో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అదే. అందుకే మరోసారి అవినాష్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తే ప్రతికూల ఫలితం వస్తుందన్న ఆందోళన జగన్లో ఉంది. అందుకే ఈసారి అవినాష్ రెడ్డిని పోటీ నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఒక ఫార్ములాతో ముందుకు వెళుతున్నారు. అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి బైపోల్స్ వస్తే పోటీ చేయాలని భావిస్తున్నారు. జగన్ అలా ఢిల్లీకి వెళ్లి అక్కడి పెద్దలతో లాబియింగ్ చేసుకోవచ్చు అనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.